ఏటి కొబ్బరి ఉన్నాయి? కాదు సున్నుండ. ఎవరు ఇచ్చారేటి? వదిన మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చింది. వదిన తెచ్చిందా? బెల్లం వంటలాగా ఉన్నాయి. బెల్లమే. బెల్లం చేసినవా? తింటారా? నాకు ఏంటంటే మా నాన్నమ్మ చేసేది వంటలు పంచదారతో చేసేది. బెల్లం వంటల కన్నా పంచదార బాగుంటాయి. అది ఫేమస్ మటుకు. అది దానికి వచ్చిన వంట ఒకటే, మా నాన్నమ్మకి వచ్చిన వంట ఒకటే. ఆ వంటలోనే ఆ స్వీటు ఈ సున్నుండలే చేయడం ఇష్టం. ఇవే అయితే ఫస్ట్ చూడగానే రవ్వలాడు అనుకున్నాను. బెల్లంతో చేయదు తను. చేసేది ఏంటంటే అది స్టైల్ పంచదారన వీటితో చేస్తుంది. ఆ తిన్నప్పుడు కూడా కరకరలాడుతుంది. అది ఆ టేస్ట్ అది వేరే, అది వేరే లెవెల్. మళ్ళీ అదే టేస్ట్ మళ్ళీ మా అమ్మ నేర్చుకుంది దాని తర్వాత. అది కూడా నేను కదా, ఆ తర్వాత మీరు నేర్చుకున్నారు. ఇది చూడగానే నేను రవ్వలాడు అనుకున్నాను, ఎందుకంటే ఎర్రగా ఉంది కదా, ఎప్పుడు చూడలే నేను. బెల్లం ఉంది నాకు మటుకు. ఎప్పుడు ఈ సున్నుండలు చూసినా మా నాన్నమ్మ గుర్తొస్తుంది. ఇది బెల్లంతో చేస్తారా నాన్నమ్మ? పంచదారతో చేస్తుంది. పంచదారతో అది కొద్దిగా తెల్లగా వస్తుంది. అది యాపడంలో ఉంటుంది మెయిన్. అదే వచ్చి ఏపుకొని మళ్ళీ దాన్ని మిల్లుకి వెళ్ళి మిల్లు ఆడించుకొని అవి వచ్చి అదే చుట్టి చేసేది. దీనికి మెయిన్ ఏంటంటే సున్నుండకి అతిపెద్ద ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మంచి నెయ్యి. ఆ నెయ్యి ఉంటేనే ఆ టేస్ట్ వస్తుంది. ఏ నెయ్యి మరి, పూస నెయ్యి అవని ఆవు నెయ్యి ఏదైనా సరే ఆ నెయ్యి క్వాలిటీ మంచిది ఉండాలి. ఆ మంచిది ఉంటే ఆ టేస్ట్ ఉంటుంది, ఎన్నాళ్ళైనా అది ఉంటుంది. అంతే మంచి ఫుడ్ అది. కాకపోతే బెల్లం ఉండలు ఎక్కువ తింటారు, బెల్లం సున్నుండలు ఎక్కువ తింటారు. కానీ దీనికన్నా టేస్ట్ నీకు పంచదారలోనే బాగుంటుంది, బాగా వస్తుంది. నాకైతే బెల్లం ఉండ ఇష్టం. అవును, చాలా తక్కువ మందికి ఇష్టం అది. కాకపోతే ఇది మంచిది, ఇది ఆరోగ్యపరంగా ఇది మంచిది. మీరు వెనకట్లుండి ఇక్కడ మాట్లాడుతుంటే నేను గోడతో మాట్లాడుకున్నట్టుంది కదా. అంతే పిచ్చి పిల్లలు అంతే, అలాగే చేస్తా. నేను చేసినట్లేదే కదా. బెల్లం అంతే, మనకు ఆ టేస్ట్ అలవాటు అయిపోయింది కదా. ఇలా ఉంటప్పుడే పెద్దలు వాళ్ళ కాలం చేసేసిన వాళ్ళ మధుర స్మృతులు అలాగా మనకి గట్టిగా వస్తూ ఉంటాయి. మీ నాన్నమ్మ చేసి నేను తిట్లే, మా నాన్నమ్మ మటుకు తిరుగులేదు, బాగా చేసింది. నేను చేయనట్ట అంటే ఇప్పుడు దీంట్లో ఏటి తక్కువ వచ్చిందో నువ్వు చెప్పాలి. ఏంటంటే ఇదేంటంటే పిండిలాగా ఉంది. ఇది ఏంటి మిక్సీ కొట్టేస్తారో లేకపోతే మరి ఏం చేస్తా తెలియదు. కానీ ఇలా కాదు, అది తింటే కరకరలాడుతుంది చిన్నది. అంటే ఇప్పుడు రవ్వలాడు ఏదంటారు అది ఏదో అంటారు, మర్చిపోయాను. అంటే మీ చెల్లి వంటకి వంకెడుతున్నమాట. మా చెల్లి చేయలేదు ఇది, మా చెల్లికి ఎవరో ఇచ్చి ఉంటారో అది 4 ఇచ్చి ఉంటుంది నీకు. లేదు నేను చెప్పలేదే, మీ చెల్లి వంటకి వంకెట్టావు, గుర్తుపెట్టుకోండి. మా చెల్లి వంటకు కాదు నేను అంటుంది. ఏంటంటే అసలేం బాలే, ఇలా పిండిలా కాకుండా తను చేసే ప్రాసెస్ ఏంటంటే ముందు వేయించినప్పుడు కూడా ఈ మినపప్పు శనగపప్పు అంతేనా, అది వేయించిన తర్వాత ఆ బియ్యం అవన్నీ వేయించిన తర్వాత మిక్సీ దీనికి వెళ్ళేది. వీళ్ళు మిక్సీ కొట్టేస్తుంటారు చాలామంది, అలా మిక్సీ కొట్టకూడదు. అది తీసుకెళ్ళి ముందు మిక్సీ ఆడించి, కాకపోతే మొరవగా ఆడమంటే ఆడతారు, సన్నగా దీనిగా ఆడమంటే ఆడతారు. యాక్చువల్లీ ఈ సున్నుండలకి మొరవుగా ఆడాలి. ఆ మొరవుగా ఆడినప్పుడు ఏదో బేసన్ లడ్డు అంటారు కదా, అది చూడు కరకరలు ఆడుతుంది. అలా ఉండాలి, ఆ టేస్ట్ లాగా ఉంటే మటుకు సున్నుండలు సూపర్గా ఉంటాయి. కాకపోతే ఏంటో అది వేస్తే కొంతమంది చుట్టలేనని చెప్పి అంటారు. కానీ చుట్టలేనిది ఏం తెలుసా, చుట్టినప్పుడు కూడా విడిపోతుంది. అంటే అది సున్నుండ ఇదే వేయరు, నెయ్యి వేయరు. నెయ్యి కరెక్ట్గా వేస్తే నీకు ఆ ప్రాబ్లం రాదు. నెయ్యి కరెక్ట్గా వేసాం అనుకో నీకు వచ్చేస్తుంది. ఉన్నప్పుడు కూడా గట్టిగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే పిండిగా ఉంటే గట్టిగా ఉంటుంది, ఇది అవుతుంది అంటారు. కానీ కొంచెం కరకరలు ఆడాలి. ఆ కరకర బియ్యం స్మెల్ వస్తుంది, బియ్యం తగులుతున్నట్టు కొంచెం ఇదే బయట తెచ్చినట్టున్నది. కానీ బెల్లం మంచిది, టేస్ట్ గురించి పక్కన పెట్టు, ఆరోగ్యం చాలా మంచిది. ఏమో మనకి, నాకు మా అత్తయ్య చేసిన, మా అమ్మ చేసిన ఇదే పంచదారే ఇదే. మీ అమ్మాయిలు కూడా ఇదే చేస్తారు సేమ్? మేమే తెల్లేదేటి మేము, నాకు తెలియదు. మీ అమ్మగారు స్పెషల్ దగ్గర మోసం అబద్ధాలు ఆడకండి. మా అమ్మ ఇప్పుడు సున్నుండలు చేయలేదా మీకు తెలియదా? మీ అమ్మగారు దాంట్లో నేను చూసేది జంతికలు ఆవిడ బాగా చేస్తారు అనేది ఒక
ప్రసిద్ధి. కొంతమంది సున్నుండి మా అమ్మ చేసి పట్టుకొచ్చిదా లేదా ఏమో నాకు తెలియదమ్మా. ఎందుకు తెలియదు చూడట్లేదు 2 కళ్ళు వేసుకొని తినేసి మళ్ళీ నుంచి తెలియదు అట్టు తెలీదు. అది సంగతి. మరి మనకేం తెలుస్తుంది. నేనైతే ఈ సున్నుండ్ల మీద ఒకసారి గుర్తొచ్చింది, మా నాన్నమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ నాకు గుర్తొచ్చింది. మా అమ్మ సున్నుండ్లు అంటుంది, జంతువులు అంటుంది, పువ్వులు వేస్తుంది, అన్ని వేస్తే అన్ని తింటారు. మళ్ళీ నుంచి ఏ తెచ్చింది అని అడుగుతారు. మీ అమ్మ అన్నీ వేస్తుందమ్మా, నీకు లంపకాయలు వేయలేదు. అవి వేసుంటే ఈ పాటికి ఎలా బాగుండు చక్కగా. మా అమ్మ వేయాల్సిన పని ఏమొచ్చింది. అంతేలే. నేను తప్పు చేస్తే మా అమ్మ నన్ను చెప్ప. అందరూ తప్పులు చేస్తే ఎవరు బాధీరు. మొగుడి దగ్గర ఎలా ఉండాలి, మొగుడిని ఎలా సంతోషంగా ఉంచాలి, వాడికి ఏం కావాలి, వాడికి ఏం ఇవన్నీ నేర్పించాలి. ఒక్క నిమిషం, మా ఇంటికి వస్తే మీకు ఎవరు చెప్తారు? మా ఇంటికి రాగానే మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? అమ్మో రథం వేసేసి రథంలో కూర్చోబెడతారు మాట అలాగా. అది మాట. కొంచెం కూడా తీసుకొచ్చి ఇస్తానండి తినండి అని. మీరు తినకపోతే తినిపించేస్తాను. మంచిది. మా ఇంటికి వెళ్తే అంత మర్యాద చేస్తాను. నీ మర్యాదలు ఏమో మాకు తెలియదు ఏటమ్మా. మళ్ళీ మా అమ్మ చేయలేదు అనకండి. మా అమ్మ అన్ని బాగా చేస్తుందండి. ఏం మీరు తిన్నోళ్ళు మీకు తెలీదా? మా అమ్మ ఏటేస్తే జంతుకులు వేస్తుంది, అంత కరకరలాడుతుంది. ఆడుతుందా? వేస్తుంది. పువ్వులు బాగా చేస్తుంది. గులాబీ పూలు. గులాబీ పూలు అవి ఏమంటారు దాన్ని? గులాబీ పూలే. స్వీట్గా ఉంటాయి. పూలు కాదు, గులాబీ పూలు బాగా చేస్తాయి మా మమ్మీ. మా మమ్మీ అన్ని పప్పుచారు అన్ని బాగా చేస్తుంది. మళ్ళీ పప్పుచారు గురించి ఎత్తకో. పప్పుచారు లాస్ట్ ఇయర్లో అయిపోయింది. ఈ పప్పుచారు సంగతి చాలులే. చాలా మంది ప్రేక్షకులు మరి విన్నారో లేదో మరి తెలియదు పప్పుచారు గురించి. మీ పప్పుచారులు బాగానే చేస్తారు మీరు. పప్పుచారుతోనే తినేసి పెరిగిపోయావు, అలాగా ఇంద్రజాం అయిపోయావు. ఎవరైనా అమ్మ చేతితో తినే పెరుగుతారు. ఏంట ఇంకేంటి విషయాలు? ఇంకేమీ లేవు. ఈ సున్నుండి కాదు కానీ తినాలని మొత్తం మీద సున్నుండ్లు పక్కన పెట్టి కదా, సున్నుండి చూడగానే ఒక పెద్దవాళ్ళ ఏమో నాకైతే ఈ సున్నుండి చూడగానే ఫస్ట్ మా అమ్మ గుర్తుకొచ్చింది, తర్వాత అత్తయ్య. ఇంకొద్ది బాగా చేసేది అత్తయ్య. కొద్దిగా బాగా చేసేది మా అత్తయ్య. ఎందుకంటే కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసి ఆ పట్టుకున్నా సరే నెయ్యి ఆ చేతికి తగిలేది. తిన్నప్పుడు కూడా టేస్ట్ బాగుండేది. ఆ తర్వాత నేను నేర్చుకొని నేను చేస్తున్నాను. వెరీ గుడ్ కదా. అత్తగారి ఇండ్లి ఇది కాపాడు. అత్తగారి లేకపోతే అమ్మ వీడియో చూసారనుకో మళ్ళీ నా పేరు చెప్పలేదంటే మా అమ్మ అడిగినా అత్తయ్య అడిగిన ఏడు సమాధానం చెప్పాలి. అమ్మ గొప్ప భయపడిపోతావు. అత్తకి భయపడిపోతావు, అమ్మకి భయపడిపోతావు, అందరికి భయపడిపోతావు. భయపడాలి కదండి. అదే నేను చెప్తాను. భయపడాలి. అచ్చా నువ్వే భయపడకపోయినా భయపడినట్టు అని ఉండాలి. మామూలు దాని వేటి ఇంద్రజా వరమణి కుమారివి. నీ పేరు చెప్తానే. అలాంటి లీక్ చేయకూడదు. ఇంద్రజాన్ తెలుసు కదా, మళ్ళీ పేరు చెప్పడం. ఇంకో విషయం చెప్పలేదు, అది చెప్తాను. చాలా మంది అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు, చిన్నోడేడి అని. చిన్నోడు హాస్టల్లో ఉంటున్నాడా అని అంటున్నాడు. హాస్టల్లో అంటారు కాదు, ఏమన్నా చిన్నపిల్లడు ఆడు. ఏంటంటే ఆడికి మరి యాక్టింగ్ ఆడు రాదు కదా, మొహంలో ఇది చాలా కనబడట్లేదు. అది ఇంకెందుకండి ఇబ్బంది పెట్టడం ఎందుకని చేయించింది మానేస్తున్నాం. పెద్దోడే చూపిస్తున్నారు, పెద్దోడే కనిపిస్తున్నాడు. చిన్నోడు ఫ్యాన్స్ ఎక్కువైపోయారండి. మరి ఆడు ముందు చేసేవాళ్ళం కదా, ఆడు చేసేవాడు కదా. చేయడం వల్ల ఏంటంటే ఆడేం కనబడలేదేమో అని అనుకుంటారు. సున్నుండి గురించి చెప్పమంటే సున్నుండి తినకుండా మీద మామగారి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. సున్నుండలు తిన్నాను కదా, మొక్కు తిన్నాను కదా. ఇప్పుడు నిజం చెప్పు, వీడియో కోసం సున్నుండి తిన్నావు కదా? ఏ దీనికోసం కూడా నేను స్వీట్ తిన్నాను, నాకు ఎలర్జీ స్వీట్ అంటే. మరి ఇప్పుడు ఎందుకు తిన్నావు అంటే వీడియో కోసమే తిన్నావు కదా. అవును, వీడియో చేస్తావు కదా, తిన్నాను. ఓకేనండి, వెరీ గుడ్. అంతే కదండి, అన్నావు కాబట్టి ఓకే. అలాగే ఇంక నా బురది నీకు అయిపోయిందా? అయిపోయింది. నమస్కారం.